తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మన సుమన్ టీవీ లాల్ దర్వాజాకి వచ్చేసిందండి. తెలంగాణలో బోనాల పండుగ సందడి మొదలైపోయింది. మొదటి వారం గోల్కొండలో మనము బోనాల సందడి చూసాము. ఇక ఇప్పుడు లాల్ దర్వాజాలో మహంకాళి అమ్మవారి బోనాలకు అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా మంది హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఇక్కడ లాల్ దర్వాజాలో మహంకాళి అమ్మవారి యొక్క బోనాల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకి, అలాగే ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాల గురించి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా అమ్మవారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనం పొందుదాం. ఇప్పుడు అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం, పదండి. ఆలయం ద్వారం చూసినట్లయితే మనకి స్టార్టింగ్ లోనే బంగారు తాపడంతో కనిపిస్తుంది అనమాట. అంటే బంగారు వర్ణంలో కనిపిస్తూ ఉంది. ఇంకా ఆలయం లోపలికి రాగానే కూడా మనం అంతా కూడా వెండి తాపడం, అంటే వెండి షీట్స్ తో మనకి ఇలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఎంతో వైభవపేతంగా చాలా చక్కగా అమ్మవారికి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది మహిళా భక్తులు కూడా వచ్చారు, చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. చాలా కోలాహలంగా ఇక్కడ అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి మనకి బోనం ఆనవాయితీ ఉన్న వాళ్ళు బోనం సమర్పిస్తూ ఉంటారు. అలాగే తొట్టెల సమర్పిస్తూ ఉంటారు. నా వెనకాల మీరు చూడొచ్చు, చాలా మంది ఇప్పటికే తొట్టెలలో అమ్మవారికి సమర్పించడం అనేది జరిగింది. అలాగే ఇటువైపు మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా అమ్మవారికి మనకి రూపులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి రూపాలు ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కింద చూసినట్లయితే కనుక సింహవాహనం కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్థానంలో అమ్మవారికి పసుపు కుంకుమ అని సమర్పిస్తూ ఉంటారనమాట. సో ముందుగా ఇక్కడ పూజించి అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, ఇక్కడే కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి విశేషంగా జరిగేటువంటి పూజ, అభిషేకాలకు సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ చూడొచ్చు. అభిషేకం, అర్చన, అలాగే పుష్పార్చన, నిత్యార్చన, గణపతి హోమం, కుంకుమార్చన, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిత్యం అమ్మవారికి ఇలా చాలా చక్కగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆలయ టైమింగ్ ఒకసారి చూసినట్లయితే ఉదయం 5 గంటల నుంచి కూడా 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇంకా బోనాల సందర్భంగా అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ సమయమే ఇక్కడ అమ్మవారిని దర్శనానికి భక్తుల్ని అలో చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించి లాల్ దర్వాజా అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత గురించి మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వెలిసినటువంటి ఆలయం కాదండి, చాలా పురాతనమైన, చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆలయం అని చెప్పొచ్చు. 1907వ సంవత్సరంలోనే ఇక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించడం, అలాగే బోనాలు సమర్పించడం అనేది జరుగుతుంది. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం, బోనాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా వచ్చేటువంటి భక్తుల కోసం ఆలయ అధికారులు, ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం, రండి. ఇప్పుడే అమ్మవారి అలంకరణ పూర్తయి మనకి ద్వారాలు ఓపెన్ చేశారండి. అమ్మవారిని ఒక్కసారి మనం దర్శించుకుందాం, రండి. చూడండి ఎంత చక్కగా, ఎంత వైభవపేతంగా, ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు. అలంకరణ పూర్తి చేశారు. చాలా చక్కగా బంగారు వర్ణంలో అమ్మవారు మెరిసిపోతూ ఉన్నారు. ఆ కిరీటము, అలాగే ఒక చేతి అభయహస్తం, ఇంకో చేతిలో త్రిశూలం పట్టుకొని అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందుదాం. అమ్మవారి ఆలయంలో మనం చూసాం కదా, ముఖ్యంగా మనకి మధ్యలో కనిపిస్తున్నటువంటి అమ్మవారు మనకి కంచి పీఠాధిపతులు స్థాపించడం జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా అటు ఇటు అమ్మవారికి ఇరువైపులా కూడా 2 అమ్మవార్లు ఉన్నారు. అయితే పూర్వకాలంలో అంట ఇక్కడ ఒక్క అమ్మవారు కాదండి, 7 అమ్మవార్లు అంటూ ఉంటారు కదా, 7 అక్కా చెల్లెలు అని చెప్పేసి, అలా 7 అమ్మవార్లు ఉండేవాళ్ళంట. 7 అమ్మవార్లకి ఇక్కడ పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరిగేవంట. తర్వాత ఏమైంది, ఆ 7 అమ్మవార్లో 5 నిమజ్జనం చేసి
ఆ ఇద్దరిని మాత్రమే అమ్మవారిని ఇక్కడ పెట్టుకొని కొలుచుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ ఇద్దరు అమ్మవార్లే ఇప్పుడు మనం చూసినట్టు అమ్మవారికి అటు ఇటు వైపున వెండి తాపడంతో మనకు కనిపిస్తున్నారు కదా అమ్మవార్లు, వాళ్ళిద్దరు అనమాట. కాబట్టి ఆ ఇద్దరు అమ్మవార్లే మనకి ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, అమ్మవారికి ఇరువైపులా ఉన్నటువంటి వెండి తాపడంలో కనిపిస్తున్నటువంటి అమ్మవార్లు. అంటే ఈ ఇద్దరు అమ్మవార్లు మూల విగ్రహాలు అనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రతిష్ఠించారు. చూసారు కదండి, లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి చాలా మంది భక్తులు అయితే ఈ ఆదివారం రాబోతున్నారు. మరి అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులు ఇప్పటికీ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. సో ఆ ఏర్పాట్ల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా ఆదివారం రోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇక్కడ బోనాల సమర్పణ జరుగుతుంది. దాంతోపాటు సోమవారం రోజున రంగం కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా రంగం కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.